నమస్కారం. ఈరోజు మనం ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్రపంచంలోకి కొంచెం డీప్‌గా వెళ్దాం. గ్లోబల్ స్టార్టప్ ఐడియాస్ దగ్గర నుంచి మన లోకల్ రియాలిటీస్ దాకా. అసలు ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి? ఒక వ్యాపారాన్ని కేవలం ప్రారంభించడం మాత్రమే కాదు, దాన్ని ఒక సక్సెస్‌ఫుల్ రియాలిటీగా ఎలా మార్చాలో ఈరోజు విశ్లేషించుకుందాం. ఒక షాకింగ్ నిజం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 70–90% స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. వినడానికి కొంచెం భయంగా ఉంది కదా, కానీ ఎందుకిలా జరుగుతోంది? కేవలం ఒక గొప్ప ఐడియా లేదా చేతిలో బోలెడంత డబ్బుంటే సరిపోదు. దాన్ని నడిపించే సరైన ఫ్రేమ్వర్క్స్, గైడెన్స్ లేకపోవడమే ఈ ఫెయిల్యూర్ రేట్కి మెయిన్ రీజన్. అవేంతో తెలుసుకుంటే ఈ ఫెయిల్యూర్స్ని మనం చాలా ఈజీగా దాటేయొచ్చు. ఈ కాంటెక్స్లో ప్రసిద్ధ రచయిత మోర్గన్ హౌసెల్ చెప్పిన ఒక అద్భుతమైన మాట గుర్తొస్తోంది. సంపదను సృష్టించడం ఒక స్కిల్ అయితే, ఆ సంపదను అలాగే నిలబెట్టుకోవడం ఇంకో స్కిల్. అక్షరాల నిజం కదా. అట్టహాసంగా ఒక బిజినెస్ లాంచ్ చేసేయడమనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. కానీ లాంగ్ టర్మ్లో దాన్ని సస్టైన్ చేయడం, దాట్స్ ద రియల్ గేమ్. అదే మనం ఇక్కడ డీకోడ్ చేయబోతున్నాం. ఈ అనాలిసిస్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్, ఒక స్ట్రాంగ్ మైండ్సెట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒరిజినల్ ఐడియాస్ గురించి, లీన్ స్టార్టప్ పద్ధతులు, అలాగే మన లోకల్గా జరిగిన కొన్ని సక్సెస్ అండ్ ఫెయిలియర్ స్టోరీస్. ఫైనల్గా ఒక పక్కా యాక్షన్ రోడ్ మ్యాప్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్ సెక్షన్, బిల్డింగ్ అన్ ఆంట్రప్రెన్యూర్ మైండ్ సెట్. మార్కెట్ అనే యుద్ధంలోకి దిగే ముందు అసలు ఆ సైకలాజికల్ గేమ్ని ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే భయంకరమైన ఐక్యూ ఉండాలని. కానీ బెంజమిన్ గ్రాహం ఇన్వెస్టింగ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయంటే, ఒక ఫౌండర్కి ఉండాల్సింది ఒక సాలిడ్ ఇంటెలెక్చువల్ ఫ్రేమ్వర్క్, మార్కెట్ ఎలా ఉన్నా తట్టుకోగలిగే ఎమోషనల్ డిసిప్లిన్, రిస్క్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం, ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా క్రిటికల్ డిసిషన్స్ తీసుకోగలగడం. ఇవే అసలైన గేమ్ చేంజర్స్. అయితే ఇవన్నీ కేవలం పుస్తకాల్లో చదివేసుకునే థీరీలు మాత్రమే కాదు, ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిన స్కిల్స్. ఇక్కడ గమనిస్తే సెయింట్ యాన్స్ కాలేజ్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ సెమినార్లలో ఫెయిల్యూర్ని ఎలా ఫేస్ చేయాలి, మానసిక ధైర్యాన్ని ఎలా పెంచుకోవాలో యాక్టివ్గా నేర్చుకుంటున్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడటమంటే ఇదే. ఇక సెకండ్ సెక్షన్, 0–1, ఒరిజినల్ ఐడియాలు. మన చుట్టూ ఇప్పుడు నడుస్తున్న ఈ కాపీ పేస్ట్ ట్రెండ్ని ఇది ఎలా ఛాలెంజ్ చేస్తోనో చూద్దాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్. అమెజాన్ని చూసి ఫ్లిప్కార్ట్, ఊబెర్ని చూసి ఓలా, ఇలా వెస్టర్న్ కంపెనీల మోడల్స్ని ఉన్నదున్నట్టుగా కాపీ కొట్టేయడం. కాని పీటర్ థీల్ ఫిలాసఫీ ప్రకారం ఇలా అందరూ ఒకే దారిలో వెళ్తే కాంపిటీషన్ పెరుగుతుంది తప్ప కొత్త ఆవిష్కరణలు రావు కదా. ఎవరూ టచ్ చేయని కొత్త ప్రాబ్లమ్స్కి ఒరిజినల్ సొల్యూషన్స్ కనిపెట్టి ఏకంగా ఒక మోనోపలీ క్రియేట్ చేయాలి. అసలైన వాల్యూ అక్కడే ఉంది. దాన్ని 0–1 అంటారు. కానీ ఈ ఒరిజినల్ ఐడియాస్ ఎక్కడ్నుంచొస్తాయి? ఫస్ట్, ఈ ట్రెండ్స్ వెనక పరుగెత్తడం ఆపేయాలి. కాస్త ఏకాంతంగా ఆలోచించటం మొదలుపెట్టాలి. ఫిలాసఫీ లాంటివి చదవడం వల్ల మన ఆలోచనా విధానం చాలా షార్ప్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, పక్కవాడికంటే ఒక 10% బెటర్గా కాదు, ఏకంగా 10 రెట్లు అంటే 10x బెటర్గా ఆలోచించాలి. అప్పుడే మనం ఒక కొత్త ఆవిష్కరణ చేయగలం. నెక్స్ట్ మూడో సెక్షన్, లీన్ స్టార్టప్ మరియు MVP. ఒక అద్భుతమైన ఐడియా రాగానే మన దగ్గరున్న డబ్బంతా దానిమీద పోసేకుండా దాన్ని స్మార్ట్గా ఎలా టెస్ట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. అసలు MVP అంటే ఏంటి? ఎరిక్ రీస్ దీనికి అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే, మినిమం వయబుల్ ప్రోడక్ట్ అంటే క్వాలిటీ లేని చాలా చీప్ ప్రోడక్ట్ అని. అస్సలు కాదు. తక్కువ టైం, తక్కువ ఎఫర్ట్తో కస్టమర్ల నుండి మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ అంటే వ్యాలిడేటెడ్ లెర్నింగ్ రాబట్టగలిగే అత్యంత సమర్థవంతమైన టూల్ ఈ MVP. దీన్నే లీన్ స్టార్టప్ లూప్ అంటారు. ఇది 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, బిల్డ్ అంటే బేసిక్ ప్రోడక్ట్ని చాలా స్పీడ్గా డెవలప్ చేయడం. సెకండ్, మెజర్, దాన్ని మార్కెట్లోకి వదిలి కస్టమర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో కొలవడం. థర్డ్, లెర్న్, ఆ డేటా ఆధారంగా దాన్ని అలాగే కంటిన్యూ చెయ్యాలా లేక మార్పులు చెయ్యాలా అని నేర్చుకోవడం. ఈ లూప్ ఫాలో అయితే బిజినెస్లో రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇక 4వ సెక్షన్, లోకల్ ట్రైమ్స్ అండ్ ట్రాజడీస్. ఇందాకటి నుంచి గ్లోబల్ థియరీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వాటిని మన గ్రౌండ్ రియాలిటీకి ఎలా అప్లై చేయాలో 2 ఇంట్రెస్టింగ్ లోకల్ కేస్ స్టడీస్ ద్వారా చూద్దాం. మన కళ్ల ముందున్న ఒక అతిపెద్ద సక్సెస్ స్టోరీ శ్రీ చెరుకూరి రామోజీరావు గారిది. ఒకసారి ఆయన ప్రయాణం చూస్తే మనకే అర్థమవుతుంది. 1962లో ప్రియా పచ్చళ్ల బిజినెస్తో మొదలైంది.
అందులో వచ్చిన లాభాలతో 1974లో వైజాగ్లో ఒక పాడుబడిన స్టూడియోలో కేవలం 1000 కాపీలతో ఈనాడు పత్రికను స్టార్ట్ చేశారు. అక్కడ్నుంచి 1996లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ నిర్మాణం, 2016కి పద్మవిభూషణ్. ఇన్ని దశాబ్దాల పాటు ఎథికల్గా ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో చెప్పడానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. కానీ దీనికి పూర్తి ఆపోజిట్గా జరిగిన ఇంకో కేస్ స్టడీ చూడండి. బిఆర్ శెట్టి గారి ఎన్ఎంసీ హెల్త్. రామోజీరావు గారు ఎలాంటి అప్పులు లేకుండా లోకల్ రూట్స్ని పట్టుకుని ఒక సాలిడ్ లెగసీ క్రియేట్ చేస్తే, బిఆర్ శెట్టి గారు మాత్రం ఫేక్ అకౌంట్స్, ఎడాపెడా అప్పులు చేసి బిజినెస్ని ఎక్స్పాండ్ చేశారు. రిజల్ట్ ఏకంగా $6.6 బిలియన్ అప్పులో కూరుకుపోయి మొత్తం కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నామన్నది కాదు, ఫైనాన్షియల్గా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామన్నదే ముఖ్యమని ఇది మనకు స్పష్టం చేస్తోంది. చివరిగా 5వ సెక్షన్, ది ఆంట్రప్రెన్యూర్స్ యాక్షన్ రోడ్ మ్యాప్. ఇవన్నీ విన్నాక ప్రాక్టికల్గా ఏం చేయాలో ఇప్పుడొక క్లారిటీ తెచ్చుకుందాం. అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, అప్పుడు ఎలాంటి బుక్స్ చదవాలి అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఐడియా స్టేజ్లో ఉన్నప్పుడు మైండ్ సెట్ కోసం థింక్ అండ్ గ్రో రిచ్ లాంటివి చదవాలి. అదే బిజినెస్ లాంచ్ చేసే టైంలో లీన్ స్టార్టప్ బాగా పనికొస్తుంది. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఫౌండర్ సైకాలజీని బ్యాలెన్స్ చేసుకోవడానికి రామోజీరావు గారి బయోగ్రఫీ లాంటివి చదవాలి. గ్లోబల్ నాలెడ్జ్ని, లోకల్ విజ్డమ్ని బ్యాలెన్స్ చేయడం అంటే ఇదే కదా. ఒక్క విషయం గుర్తుంచుకుందాం, యాక్షన్ లేని నాలెడ్జ్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఏదైనా నేర్చుకున్న 7 రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాలి. కో-ఫౌండర్స్తో కలిసి బుక్ క్లబ్స్ పెట్టుకోవడం, ట్రావెలింగ్ టైంలో ఆడియో బుక్స్ వినడం, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. వాటన్నిటికన్నా ముఖ్యంగా గ్లోబల్ స్ట్రాటజీలను బ్లైండ్గా ఫాలో అవ్వకుండా మన లోకల్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మార్చుకోవడం చాలా అవసరం. మనం ఫస్ట్లోనే అనుకున్నాం కదా, డబ్బు సంపాదించడం వేరు, ఆ సంపదన కాపాడుకోవడం వేరు అని. ఇప్పుడు ఆ స్కిల్స్, ఆ పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్స్ మన ముందున్నాయి. సో వీటన్నిటినీ వాడుకుని ఈరోజు ఏ కొత్త ఒరిజినల్ ఐడియాని ఆచరణలో పెట్టబోతున్నాం ఆలోచించండి. దాన్ని ఎలా రియాలిటీగా మార్చాలో ప్లాన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.